కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా కార్యకర్తల అవార్డు తీసుకున్నటువంటి కార్యకర్తలకి అందరికీ పేరు పెట్టిన వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఇది వారి యొక్క గుర్తింపుతో వచ్చింది. ఇది ఒక నిదర్శనం ఏంటంటే మీరు కూడా రేపు కష్టపడితే మీకు కూడా గుర్తింపు వస్తుంది. కాబట్టి ఎవరు ఇచ్చారని చెప్పేసి అది కాదు, పార్టీలో ఎవరు ఏ సేవలు చేస్తే ఆ సేవలు గుర్తింపు నాయకులు గుర్తించి ఇలాంటి అవార్డులు వచ్చేది వస్తుంది. మేము కూడా 83 నుంచి పార్టీలో మాకు ఓట్లేదు. ఆ రోజు నుంచి కూడా మేము ఉన్నాము. నేను కూడా 8 మంది పార్టీ అధ్యక్షులతో కూడా 22 సంవత్సరాలు కార్యాలయ కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ఎందుకు మొదలుగా తిరిగి నాకు ఇచ్చినారంటే వాళ్ళు ఎవరు దాని గురించి నేను ఆధారపడలేదు. నేను కూడా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అడిగినాను. 2 సార్లు గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు కూడా అడిగినాను. అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు. నేనే నిరుత్సాహపడలేదు. మన ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో నేను బాధపడుతూ మీకు గుర్తింపు వస్తానని చెప్పారు. కాబట్టి మన నైతివాడిగా మనం వెంటనే పార్టీలో క్రమశిక్షణ దొరికితేనే మనకు గుర్తింపు వస్తుంది. ఇది వచ్చింది మా మీతో రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. మన క్రమశిక్షణమైనటువంటి పార్టీ, మన యొక్క క్రమశిక్షణతో పనిచేస్తాము పార్టీ కాబట్టి వారికే గుర్తింపు వస్తుంది. కాబట్టి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్పుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు.